మీరు మీ ఇంటి దగ్గర ఉండి రోజుకు వేలల్లో నెలకు లక్షలలో సంపాదించాలనుకుంటున్నారా? పార్ట్ టైం, ఫుల్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆన్లైన్ జాబ్స్ కావాలా? అయితే ఇంకేంటి, మా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అని చెప్పగానే ఇలాంటి జాబ్ ఫ్రాడ్ నేరగాళ్ళ మాయ మాటలు నమ్మి జాయిన్ అయిపోయారంటే మీరు కూడా వారిలాగే కన్నాలేసుకుని బ్రతకాల్సి వస్తుంది. అసలే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. కొత్త కొత్త పద్ధతులలో కొత్త మోసాలు చేస్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండకపోతే ఇక అంతే సంగతులు. ఒకప్పుడు ఉద్యోగాల పేరుతో అమాయకులకు సోషల్ మీడియా ద్వారా ఎరవేసి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో అందిన కాడికి దండుకునే వాళ్ళు జాబ్ ఫ్రాడ్ నేరగాళ్ళు. ఇప్పుడు రోజులు మారిపోయాయి, టెక్నాలజీ మారిపోయింది. అందుకే కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు. టాస్కుల పేరుతో ఆన్లైన్ పనులు చేయించుకొని అందుకు ప్రతిఫలంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోగా బాధితుల జేబులకు చిల్లులు పెడుతూ ఉన్నారు. విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలే ఈ జాబ్ ఫ్రాడ్ నేరగాళ్ల టార్గెట్. ఎందుకంటే ఈ పార్ట్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి వారి బలహీనతే జాబ్ ఫ్రాడ్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారిపోయింది. అందుకే అలాంటి అమాయకులనే తమ మోసాలకు ఎంచుకుంటున్నారు, కాల్స్ చేస్తున్నారు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లోకి ఆహ్వానిస్తున్నారు. మరి వీళ్ళకి మన మొబైల్ నెంబర్స్ ఎలా తెలుస్తాయని మీరు అనుకోవచ్చు. అయితే ఉద్యోగ అవకాశం కోసం మన వివరాలను జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేస్తాం. ఇంకా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు రివ్యూలు, రేటింగ్స్ ఇస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపి వినియోగదారుల ప్రమేయం లేకుండానే హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆన్లైన్ షాపింగ్ సంస్థలు ప్రజల డీటెయిల్స్ మొత్తాన్ని సేకరిస్తాయి. ఈ ఏజెన్సీల దగ్గర నుంచి నేరగాళ్ళు ప్రజల డీటెయిల్స్ని కొంటారు. ఈ డేటా ఆధారంగా ఆయా ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా బల్క్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. తమ మెసేజ్లకు స్పందించే వారిని మోసం చేసేందుకు పక్కా స్కెచ్ వేస్తారు ఈ కేటుగాళ్ళు. అంటే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల కేంద్రంగా సాగుతున్న ఆన్లైన్ టాస్కుల వ్యవహారం, రేటింగ్స్, పాజిటివ్ రివ్యూలు ఇచ్చే ఏజెన్సీలతో జాబ్ ఫ్రాడ్ నేరగాళ్ళు లింకులు పెట్టుకుంటున్నారన్నమాట. తమ మెసేజ్లకు రెస్పాండ్ అయిన అమాయకులతో ఆయా షాపింగ్, రెస్టారెంట్ సంస్థల యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. వాటికి రేటింగ్, రివ్యూలు లాంటి టాస్కులు ఇచ్చి ఆ స్క్రీన్ షాట్లు పంపాలని చెబుతారు. అలా తొలి టాస్క్ పూర్తి చేసిన వారికి 240, 250 వెంటనే బదిలీ చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతూ ఉంటుంది. బాధితులతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వర్చువల్ యాప్స్ని డౌన్లోడ్ చేయిస్తారు. ఎప్పటికప్పుడు నగదు బదిలీ చేస్తే రిజర్వ్ బ్యాంకు నుంచి ఇబ్బందులు వస్తాయని, అందువల్ల ఆ మొత్తాన్ని యాప్స్లలో జమ చేస్తామని నమ్మిస్తూ ఉంటారు. మొత్తం 2 లక్షల రూపాయలు దాటాకే డ్రా చేసుకోవడానికి వీలవుతుందని నమ్మిస్తారు. దీంతో పాటు మరికొంత బోనస్ సొమ్మును కూడా బాధితులకు చూపిస్తారు. ఆ మొత్తాన్ని తక్షణమే తీసుకోవాలంటే కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కోరుతారు. అయితే ఈ వర్చువల్ యాప్లలో భారీ మొత్తం కనిపించడంతో నేరగాళ్లు కోరిన సొమ్మును అమాయకులు చెల్లిస్తూ ఉంటారు. అలా వేలాది మంది బాధితుల నుంచి భారీ మొత్తం కొల్లగొట్టాక నేరగాళ్లు ఆయా సోషల్ మీడియా గ్రూపులతో పాటు వర్చువల్ యాప్స్ను కనుమరుగు చేస్తూ ఉంటారు. ఏదేమైనా మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు పుడుతూనే ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. రివ్యూలు, రేటింగ్స్ ఇస్తే డబ్బులు ఇస్తామని అనగానే ఎగబడి ఎక్కడ పడితే ఎక్కడ మీ డీటెయిల్స్ని ఇవ్వకండి. ఇలాంటి కేటుగాళ్ళ చేతుల్లో మోసపోకండి. For more videos like this, subscribe Big TV channel.